ఈ రోజుల్లో మీపై కేసు నమోదైంది, డిజిటల్ అరెస్ట్ చేశాం, వీడియో కాల్లో జాయిన్ అవ్వండి అని పోలీసు యూనిఫామ్ ధరించిన వాళ్ళు బెదిరిస్తే ఎవరికైనా గుండెలు దడదడలాడతాయి. కానీ ఇది పూర్తి మోసం. డిజిటల్ అరెస్ట్ అనేది నిజానికి ఎక్కడా లేదు. సైబర్ నేరగాళ్ళు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అని నటించి వీడియో కాల్స్లో బెదిరించి డబ్బు లాగేస్తున్నారు. లక్షలు, కోట్లు కోల్పోయిన వారి కథలు రోజూ వస్తున్నాయి. ఇకపై మీకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్ జాగ్రత్తలతో ఈ స్కామ్ నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చు. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. నిజమైన పోలీసు లేదా కోర్టు అధికారులు ఎప్పుడూ ఫోన్లో డబ్బు అడగరు, ఓటీపీ ఇవ్వమని చెప్పరు, బ్యాంక్ డీటెయిల్స్ అడగరు. వారు ఇంటికి వచ్చి అధికారిక నోటీసు ఇస్తారు. కాల్ వచ్చిన వెంటనే పానిక్ అయ్యి వీడియో కాల్కి జాయిన్ అవ్వకండి. కాల్ కట్ చేసి ఫోన్ సైలెంట్ పెట్టండి. ఆ తర్వాత ప్రశాంతంగా ఆలోచించండి. వీటిపై మీకు ఏదైనా డౌట్ వస్తే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కి కాల్ చేయండి, లేదా cybercrime.government.in వెబ్సైట్లో కంప్లైంట్ ఇవ్వండి. అక్కడి నుంచి వచ్చిన అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్ ఎప్పుడూ ఎంగేజ్ చేయకండి. బ్యాంకు ఖాతాలో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసి ఉంచండి. ఓటీపీ ఎవరికి షేర్ చేయకండి. కుటుంబ సభ్యులందరికీ ఈ స్కామ్ గురించి చెప్పి, ముఖ్యంగా పెద్దలు, పిల్లలు జాగ్రత్తగా ఉండేలా చూడండి. ఎప్పుడైనా ఇలాంటి కాల్ వచ్చినా వెంటనే బ్యాకింగ్ కాల్ చేసి ఖాతా ఫ్రీజ్ చేయించండి. డబ్బు పోయినా వదిలిపెట్టవద్దు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. 1930కి కాల్ చేసి రిపోర్ట్ చేయండి. చాలామంది ఇలా చేసి కొంత భాగం తిరిగి పొందారు. మొత్తం మీద ఇలాంటి వాటిని భయంతో కాకుండా తెలివితో ఎదుర్కోవాలి. ఈ స్కామ్లు టెక్నాలజీని ఉపయోగించి మనల్ని భయపెట్టడం మాత్రమే. కానీ మనం తెలివిగా ఉంటే వాళ్ళు ఏమీ చేయలేరు. రోజు కుటుంబంతో ఈ విషయాలు చర్చించండి. అప్డేట్స్ ఫాలో అవ్వండి. ఇలా చేస్తే డిజిటల్ అరెస్ట్ స్కామ్ మీ జీవితాన్ని ఏమాత్రం తాకదు.